నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు వినయరెడ్డి ఆధ్వర్యంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో నందిపేట్ మండలం ఐలాపు గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్రెడ్డి సమక్షంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఐలాపూర్ సొసైటీ చైర్మన్ మీసల సుదర్శన్, ఎక్స్ జెడ్పీటీసీ నవీన్, ఎక్స్ సర్పంచ్ గంగాధర్, ఎక్స్ ఉప సర్పంచ్ గంగాధర్, మూడెడ్ల బాజన్న, కొండెల భోజన్న, టప్ప రవిలు చేరారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షులు మందమైపాల్, లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రుడు, కాంగ్రెస్ నాయకులు సాయినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పక్కా జరిగానే ప్రపంచం కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్న తీరుకు ఆకర్షితులై ముఖ్యంగా పేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు తీరుని హర్షిస్తూ వాడికి ఆకర్షితులై ఇవాళ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో నందిపేట్ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్ సుదర్శన్ గారు, సీనియర్ నాయకులు సాయిరామ్ గారు, మాజీ జెడ్పీటీసీ నవీన్ గారు, సొసైటీ ఉపాధ్యక్షులతో పాటు చాలామంది నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మరొక శుభ పరిణామం, ఇవాళ సీనియర్ మోస్ట్ నాయకుడు 45 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించిన ఈ వేళ ఈ చేరికలు అనేవి జీవన్ రెడ్డి గారి గెలుపుకి దోహదపడతాయి. ఇవాళ వీరి చేరిక ఆర్మూర్ ప్రాంతంలో జీవన్ రెడ్డికి వచ్చే మెజారిటీని పెద్ద ఎత్తున పెంచే అవకాశం ఉంది. ఇలా మరి పార్లమెంటు స్థానం అంటే దానికి ఒక విలువలే చేసినటువంటి ఈ సందర్భంలో వెలువలకు కట్టుబడిన నాయకుడు, తెలంగాణ యోధుడు, తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఎంపిక చేయడం అనేది ఇది విజయానికి సంకేతం. వారు మంత్రిగా, సమితి అధ్యక్షుడిగా, ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వారికి ఉన్నటువంటి అనుభవం, అపారమైన అనుభవం, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏఐసిసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మేము మీ ద్వారా ప్రజలు మా మీద ఉన్న నమ్మకంతో, ప్రజలు 6 గ్యారెంటీలకు చూపించిన ఆదరణతో, వారు మా పైన ఉంచినటువంటి భరోసాతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అత్యధిక మెజారిటీ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామనేటువంటి మాట ఇవాళ నేను ఇక్కడ మానల్ మోహన్ రెడ్డి గారు డీసీ అధ్యక్షులు, మా ఆర్మూర్ ఇన్ఛార్జ్, మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు ఇవాళ కాంగ్రెస్ చేరినటువంటి సీనియర్ నాయకులందరి ఒక కృషి వల్ల రేపు అత్యధిక మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. సీనియర్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరుతాం.
ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూరు పట్టణంలో అధికారులు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ 5K రన్ కొనసాగింది. అనంతరం ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీబీ బస్వారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజులు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమకు నచ్చిన నాయకుని ఎన్నుకునే ఆయుధమని అన్నారు. ఏప్రిల్ 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గజానన్, ఎంఈఓ రాజగంగారం, స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థినిలు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆడియో అత్యంత మీదుగా నోట్ తీసుకొస్తే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్స్ కానీ వాళ్ళ టీచర్లు కానీ గౌరవ ఆడియో గారు ఇచ్చిన మెమోటోలు అది చాలా గర్వం. ఎందుకంటే తను మాకంటే ముందే వచ్చినేసి ఒక 100 మీటర్లు మన ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ 5K రన్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఆర్డీఓ గారికి, ఎస్సీపీ గారికి, అలాగే సిఐ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఏఓ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ పాఠశాల నుంచి హాజరైనటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి శుభోదయం. మనకు ఈ స్వీప్ యాక్టివిటీ గురించి మీ అందరికీ కూడా తెలిసే, ప్రతి దగ్గర కూడా పోలింగ్ పర్సెంటేజ్ మనం అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో కూడా జరగడం లేదు. మన దగ్గర కూడా మన కలెక్టర్ గారు స్పెషల్గా విజిట్ చేసేసి లో పోలింగ్ స్టేషన్స్ కూడా చూశారు. యావరేజ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ 75% అయినప్పుడు 53% ఉన్న ఓట్లు కూడా ఉన్నాయి మన దగ్గర పోలింగ్ స్టేషన్స్. అక్కడ మనము ఇలాంటి కార్యక్రమాల వల్ల పోలింగ్ శాతాన్ని ఎంతో కొంత పెంచాలనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. భారత ఎన్నికల సంఘము నిర్దేశించిన ప్రకారము మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మన నాగపట్నంలో. సో మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. ఇప్పటితోటి మన పని పూర్తవలేదు. మీరందరూ కూడా భావి భారత పౌరులు. కొందరికి మీకు ఓటు ఉండొచ్చు, ఇంకొంతమందికి లేకపోవచ్చు. బట్ ఉన్నవాళ్ళు మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీ తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా తెలియజెప్పాలి ఓటు ఆవశ్యకతను, ఓటు విలువను. అలాగే ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా వినియోగించుకోవాల్సింది ముఖ్యంగా అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది మీరందరూ కూడా. సో మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలంటే మన ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలని మీరు తెలియజెప్పాలి. చెప్పి ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఈ ప్రజాస్వామ్య కృతంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
విద్యార్థులకు, పత్రికా సోదరులకు, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వ అధికారులకి, అనధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జస్ట్ మనము ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో మనకు అతి ముఖ్యమైన పాత్ర ఓటు వినియోగించుకోవడమే. ఓటును మనము ఇది ఒక బాధ్యతగా భావించాలి. మనం యాక్చువల్గా ఇది ఒక హక్కు, మనకు ఓటు అనేది ఒక హక్కు, కానీ ఎవరు హక్కుగా ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు మనకు వచ్చినది అని చెప్పి ఓటు వినియోగించుకోవడానికి చాలా మంది వెనుకబోతున్నారు. ఓటు అనేది ఒక ఓటులాగా కాకుండా మన భారత భవిష్యత్తు కింద తీసుకోవాలా. ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనేది అందరి యువత, మీరు పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, బంధువులకు కానీ అందరికి ప్రచారం చేసి మ్యాక్సిమం ఓటు వేయించాలని చెప్పి సందర్భంగా మీ అందరికి కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్మౌడ్ పీపుల్. మనకి భారత ఎన్నికల సంఘం 17th లోక్సభ ఎలక్షన్స్ కోసం మన 16th రోజు షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ లో భాగంగా మీకందరికీ కూడా తెలుసు, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం. దాదాపు సుమారు 93 కోట్ల మంది ఓటర్స్ తోటి అత్యంత పెద్ద దేశంగా ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. సో ఇలాంటి దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనకి ఓటు హక్కు అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకి 13 మే 2024 రోజున మన దగ్గర పోలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టుగా మన దగ్గర ఆర్మూర్ కాన్స్టిట్యూన్స్ లో లోయెస్ట్ పోలింగ్ ఓటర్ టర్న్ అవుట్ వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్స్ 55 నుంచి 65% మధ్యలో ఒక 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ పోలింగ్ స్టేషన్ తో పాటుగా లాస్ట్ టైం సుమారుగా 76% వరకు మన దగ్గర, అంటే 100 మంది ఓటర్లు ఉంటే 76 మంది ఓటర్లు వేశారు. ఈసారి ఆ పర్సంటేజ్ ని మరింత పెంచి మాక్సిమం పార్టిసిపేషన్, అంటే పోల్ డే రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని పరివర్తన చేయడానికి ఓటర్లందరూ కూడా కృషి చేయాలని, తర్వాత మన ఆర్మూర్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మాక్సిమం ఓట్ పర్సెంటేజ్ నమోదై మనం నిజామాబాద్ జిల్లాలోనే మంచి అసెంబ్లీ సెగ్మెంట్ గా గుర్తింపు పొందడానికి ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏసీపీ గారికి, అదేవిధంగా తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తర్వాత విద్యార్థులు, అంగన్వాడీ టీచర్స్, తర్వాత మా ఎంఈఓ గారు, టీచర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఆరుమూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు గజ్జె పూజ మహోత్సవం నిర్వహించారు. ఆరుమూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులకు క్లాసికల్ డ్యాన్స్ తరగతులు జరుగుతున్నాయి. క్లాసికల్ డ్యాన్సులకు సంబంధించి గజ్జె పూజ మహోత్సవాన్ని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ గజ్జె పూజ ద్వారా ఇప్పటి నుండి విద్యార్థులు వేదికల పైన తమ నాట్యాన్ని ప్రదర్శించవచ్చు. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, మా పాఠశాలలో ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని, అంతేకాకుండా మా విద్యార్థులు వేదికల పైన తమ నాట్యాన్ని ప్రదర్శించి గొప్ప అవార్డులు పొంది నాట్య మయూరిగా పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. నటరాజ నృత్య నికేతన వ్యవస్థాపకులు మాడవేటి నారాయణ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని ఏ పాఠశాల ఏర్పాటు చేయనటువంటి శాస్త్రీయ నృత్య తరగతులను శ్రీ భాషిత పాఠశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులలో చైతన్యాన్ని పెంపొందించినందుకు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, క్లాసికల్ డ్యాన్స్ గురువు భాషెట్టి మృణాలిని తదితరులు పాల్గొన్నారు.
గురువులకు పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ భాషిత పాఠశాలకు మరియు మా విద్యార్థులకు శుభదినం. మా స్కూల్ తరఫున ఈ 5 చిన్నారులకు ఈరోజు గజపూజ మహోత్సవం జరిపించడం బాగా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ నా శుభాశిస్సులు. అలాగే వారి తల్లిదండ్రులకు కూడా అభినందన తెలుపుకుంటున్నాను. అలాగే ఇట్టి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ శాస్త్రీయ నాట్యము దాని ప్రాముఖ్యత మన వేదాలు ఉపనిషత్తులో ఎంతోగానో ఉంది. మనము పిల్లలకు చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలనుకుంటున్నాం. ఆ సంస్కారము సాంప్రదాయము ప్రాచీన కళలతోనే వస్తానని నేను బలంగా నమ్ముతున్నా. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మా పాఠశాలలో భగవద్గీత కానీ ఇలాంటి సాంస్కృతిక ఇది నేర్పాలని చాలా కాలంగా అనుకుంటున్నా. మా అదృష్టవశాత్తు మృణాలిని డాన్స్ టీచర్ గారు మాకు ఒప్పుకోవడం జరిగింది. తాను 20 సంవత్సరాలుగా ఈ నాట్యంలో ఎంతో పరిపక్వత చెందిన గురువుగా ఒక మంచి పేరుతో సహా ఇంతకుముందే మలేషియాలో కూడా ప్రోగ్రాం ఇచ్చినారు. ఈ సభాముఖంగా తనకు చెప్తున్నాను, మా చిన్నారులను ఇలా ఆశీర్వదించి ఇటువంటి మంచి నాట్యం నేర్పి వాళ్ళకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పి మా పిల్లలను కూడా దేశ విదేశాల్లో మంచి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి ప్రోగ్రామ్స్కు ఇంత సహకారాలు అందిస్తున్న మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ భాషితలో మొదటి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము ఇవాళ స్పిరిచువాలిటీ కానీ ఇవాళ మన ఒక కల్చర్ కానీ పాఠ్య పుస్తకాల్లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలనేది ప్రత్యక్షంగా మేము దాన్ని ఇంటిగ్రేట్ చేసి పిల్లలకు చెప్పించి ఇవాళ మన స్కూల్ నుంచి ఇంతమంది పిల్లల్ని యోగ్యులుగా తయారు చేసి వాళ్ళు భవిష్యత్తులో 21st సెంచరీని బీట్ చేసే విధంగా తయారవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ వాళ్ళకు భగవంతుడు దీర్ఘాయురాలకి కోరుతున్నారు. డ్యాన్స్ గురువు మృణాలిని గారు చాలా విషయాలు చెప్పారు. అదన్నిటికీ వాస్తవంగా ఉంది. అయితే దీంట్లో ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడేదేం లేదు. కానీ విషయం ఏంటంటే భాషిత సుందర్ గారు ఏదైతే ఉందో వారు ప్రత్యేకించి ముందుకొచ్చి చొరవ తీసుకొని మరి ఈ శాస్త్రీయ నాట్యమైనటువంటి ఆంధ్ర నాట్యంలో వాళ్ళ స్కూల్లో స్టార్ట్ చేయడము, పిల్లలకు నేర్పించడం, మొట్టమొదటిసారిగా వాళ్ళ స్కూల్ తరఫునే ఇది గజపూజ మహోత్సవం జరపడం అనేది విశేషము. ఇక ముందు కూడా వాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా మృణాలికు చక్కని అవకాశం ఉంది. ఈమె కూడా వారితో సహకరించి అన్ని విధాలుగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించాలని నేను చెప్తున్నాను. ఇక్కడ నటరాజరామకృష్ణ గారు రూపొందించినటువంటి ఈ ఆంధ్రనాట్యమే చాలా గొప్పది. ఈయన గొప్ప నాట్యాచార్యుడు. ఇతన్ని మించిన నాట్యాచార్యుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఈయన 60 పుస్తకాలకు పైన డ్యాన్స్ గురించి ఈ పుస్తకాలు రాయడం అనేది ఆయననే చేశాడు. ఇది మొత్తానికి ప్రపంచానికి చాటి చెప్పారు. వారు ధన్యజీవులు. శాస్త్రీయ నృత్యం ప్రత్యేకంగా చెప్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే శ్రీ భాషిత హై స్కూల్ పిల్లలే ఇవాళ ఒక 5 చిన్నారులను తీసుకొని గజపూజ నిర్వహించడం జరిగింది. సో దీనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఇలా ప్రత్యేకమైన విషయాల గురించి పిల్లలకు అన్నిట్లలో ఉత్సాహపరచాలి. వాళ్ళు ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా చదువుతోనే ఫ్యూచర్ ఉంటుందని, కానీ అదే కాకుండా పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి సార్ గారు మంచి ఆలోచనతోని ఎవరికి రాని అంతటి అంటే గొప్ప ఆలోచనలు అందరికీ వస్తుంటాయని, కానీ దాన్ని ఏమంటారు ఇంప్లిమెంటేషన్ చేసేది చాలా కొద్ది మంది. దాంట్లో కేవలం అనే చెప్తాను, సుందర్ సార్ మాత్రమే ప్రతి ఒక్క విషయంలో ఇట్లాంటి పిల్లలకు చిన్నారులకు చదువు ఒకటే కాకుండా ఇంకా ఎట్లాంటి విషయాలు చేస్తే వాళ్ళు ముందు వాళ్ళ లైఫ్లో అనేది సెటిల్ చేసుకోగలుగుతారని ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల కంటే ముందు కూడా ఒక స్టెప్ ముందు అని చెప్పొద్దు, 10 అడుగులు ముందు వేసి ఆలోచించి ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నృత్యాన్ని చెప్పిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి శాస్త్రీయ నృత్యాన్ని చెప్తున్నాము, ఆంధ్రనాట్యం పేరేని నృత్యాన్ని చెప్తున్నాము. సో ఇంకా చాలామంది చిన్నారులు ఉన్నారు. ముందు ఇట్లాంటి బ్యాచెస్తో ముందుకు వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా కోఆపరేషన్ చేస్తూ ఉంటారు. పిల్లలందరికీ మంచి దారిని చూపిస్తూ ఉన్నారు సార్. ఈ డాన్స్ ఇక్కడే కాకుండా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారంటే సార్ వీళ్ళు
తర్వాత మేము మంచి ఆలోచనలో ఉన్నాము. వీళ్ళతో ఎగ్జామ్స్ రాయించడం కానీ, ఫ్యూచర్లో పిల్లలు చదువు కోసం బయట దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీనితోని కూడా స్థిరత్వం ఉంటుందని నిరూపించడానికే సార్ ఒక అడుగు ముందుకు వేశారు. దానికి తోడుగా నేను కూడా నడుస్తానని తప్పకుండా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 7వ రోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో జాతీయ సేవా పథకం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ జి ధనవేణి మాట్లాడుతూ విద్యార్థినులు సేవలు ఇలాగే ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గ్రామంలో నిర్వహించిన సర్వే రిపోర్టును పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కె చైతన్య శాంతి, ప్రోగ్రాం మెంబర్స్ బబితా బాలమణి, సెక్రటరీ హరీష్, ఎంపీటీసీ రాజు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీడీఎస్యు కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు విచ్చేసి మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను ఆచరణలో ఉంచాలని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ సంపదను కొంతమంది చేతిలో పెడుతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్స్ ను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత మాట్లాడుతూ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే దేశం గురించి ఆలోచించాలని, కానీ నేడు యువత చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారని, చెడుకు దూరంగా ఉండాలని, సమాజ మార్పు కోసం ఆలోచించి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాజేశ్వర్, యూనివర్సిటీ కార్యదర్శి జయంతి, యూనివర్సిటీ నాయకులు మోహిత్, ప్రిన్స్, దేవిక, రవీందర్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మనం చదువుకుంటే ఎందుకంటే భిన్నమైన చదువుకున్నాను, ఇదే చదువుకున్నాను, ఇదే చదువుకున్నప్పుడు ఆ శాంతి యొక్క లక్ష్యాన్ని దేనికోసం అన్నారు? కౌలు వేయటమే లక్ష్యం ఏమిటి? మనం అక్కడి నుంచి కౌలు వేసుకుంటూ ఉంటాం. మా లక్ష్యం ఏంటంటే ఆ స్థాయి దగ్గర రావాలి. మా ఏది అక్కడి నుంచి ఎప్పుడైన తర్వాత ఆ రోడ్ వేసాడు, కానీ అనేక రోడ్ వేశాడు. మా లక్ష్యం యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రావడం మా గమ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది సమస్య. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఉండేటి గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారించాడని, ఇండియాలో ప్రవేశించాడని, మిజోరం దాకా వచ్చాడని ఇవన్నీ కూడా చదివాడు. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఆయా దేశాల్లో ఎవరైతే ఇండియా సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోయే సైనికులందరినీ, లేదా వాళ్ళు యుద్ధ ఖైదీలుగా పట్టుకున్న వాళ్ళందరి సైనికుల్ని తన సైన్యంలో చేర్చుకొని ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతోటి వచ్చాడని చదివాము, విన్నాము. అవును, చదివాము, విన్నాము. మరి ఆయన లక్ష్యం ఏమిటి? ఆయన లక్ష్యం అన్నాడు, చలో ఢిల్లీ అన్నాడు. ఏమన్నారైనా? చలో ఢిల్లీ అంటే స్వాతంత్ర్యాన్ని సాధించాలంటే ఢిల్లీ అనేది అప్పుడు రాజధాని కాబట్టి రాజధాని పట్టుకోవాలి. ఆ రోజు భగత్ సింగ్ కేవలం 23 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని చాలా తృణప్రాయంగా, నాకు జీవితం దేశం కోసం నాకేం అవసరం లేదు ఈ దేహంతోనే అని చెప్పేసి ఈజీగా ప్రకటించాడు భగత్ సింగ్. మరి ఆ భగత్ సింగ్ రిలవెన్స్, ఆ రాజ్గురు రిలవెన్స్, ఆ సుఖ్దేవ్ రిలవెన్స్ ఈరోజు ఏమైనా ఉందా? దాన్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు వ్యవస్థ అంతా ఎటువైపోతుంది? ముఖ్యంగా ఈ రోజున్న యువత 23 సంవత్సరాల వయసు వస్తే నాకు సెల్ ఫోన్ ఉందా, లేకపోతే నాకు ఐఫోన్ ఉందా, అన్ని రకాల వైఫై ఫెసిలిటీ ఉందా, బైక్ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా అని ఆలోచించే స్థితిలో ఉన్నాం తప్ప రేపటి నా భవిష్యత్ ఏంటి, ఈ దేశం ఏంటి, మనం ఎలా బతకాలి ఈ ఆలోచన లేని స్థితిలో ఈరోజు ఉంది. సరే, యువత తప్పందామా? కాదు, వ్యవస్థ తప్పు. వ్యవస్థలో వస్తున్న మార్పులు, మంచిని స్వీకరించాలి, చెడును వదిలిపెట్టాలి. కానీ ఏం జరుగుతుంది? చెడును స్వీకరిస్తున్న మంచిని వదిలిపెడుతుంది. నిజంగా మంచి వైపు వాడుకున్న యువత ఈరోజు గొప్ప గొప్ప స్థాయిల్లోకి వెళ్ళారు. నిజామాబాద్లోనే ఒక అమ్మాయి మెడిసిన్ ప్రిపరేషన్ మొత్తం కూడా యూట్యూబ్లో చూసి చేసుకొని మెడిసిన్ సీట్ సంపాదించిన అమ్మాయి ఉంది నిజామాబాద్. చాలామంది యువత ఐఏఎస్ని సాధించిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ అది 1, 2, 3 లెక్క పెట్టవచ్చు వాళ్ళు అంతే. కానీ మిగతా వాళ్ళంతా అబ్బాయి ఆలోచించారు.
ఆర్మూరు మండలం అందాపు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించే హోమం ఇతర ఏర్పాట్లను పరిశీలించి ఆలయ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఆలయాలకు ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేష్, ఉమ్మిడి రాయేశ్వర్, కొడార్మూర్ పెద్ద రాయేశ్వర్, కె రాజేందర్, రవిచంద్ర, రాయేశ్వర్, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు తథాస్తు శుభం శుభమస్తు శాంతి పుష్టి పుష్టిశ్చాస్తు. ఏం కాదు పంపిస్తాను పోనీ. అట్లా పేస్ కానొస్తుంది ఇట్లా నిలబడు అట్లా దగ్గర జరిగితే రావు ఆర్మూరు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ పట్టణంలో పరిశుద్ధ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడం జరిగిందని, పట్టణంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. ఆటోలకు ట్రాక్టర్కి ఇద్దరు ఉన్నారు. ఎన్ని ట్రాక్టర్ ఎన్ని ఆటో? మూడు ట్రాక్టర్లు 6 మూడు ఆటోలు 6 ట్రాక్టర్లు. ట్రాక్టర్కు 4 నలుగురు డ్రైవర్తో 5 11 వీళ్ళు 18 ఇంకొక మంత్లో మంది వచ్చారు మొత్తం అంటే కదా 29 మందిలో మేమిద్దరము ఒక్కళ్ళు మార్పు వెళ్ళిపోతాం. 20 మంది 20 మందిలో ఆటోలు ఎంతమంది ఉన్నారు? ఆటోలకు 3 ఆటోలు సాగు నలుగురు లేబర్ డ్రైవర్ 4 6 10 మంది 10 మంది. ఇంకా 10 మంది ఎక్కడ ఉన్నారు?